శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి రోజు మనం ఇంట్లోనే రుద్రాభిషేకం 10 నిమిషాల్లో చాలా సులువుగా ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తానండి. చూసి మీరు చేసుకోండి. రుద్రాభిషేకం అంటే దేవాలయాల్లోనే చేస్తారు కదా, కానీ ఎటువంటి ఉపదేశం లేకుండా వేదం చదివే వాళ్ళు బ్రాహ్మణులు మాత్రమే రుద్రాభిషేకం చేస్తారు. కానీ రుద్రంతో సమానమైనది, చాలా చాలా శక్తివంతమైనది శ్లోకాలతో కూడిన రుద్రాభిషేకము నేను మంత్రాలు చదువుతూ శ్లోకాలు చదువుతూ అభిషేకం చేసి చూపిస్తాను, మీరు చేసుకోండి. ముందుగా ఏకహారతితో మనం దీపాలను వెలిగించుకోవాలి. ఈ దీపము ఐశ్వర్య దీపంగా మనం నిత్యం చేసుకోవాలి. అలా ఐశ్వర్య దీపంగా మారాలి అంటే కాస్త దీపం పెట్టిన తర్వాత గంధము, కుంకుమ, కాస్త అక్షింతలు, అలాగే ఓ పుష్పాన్ని సమర్పించుకోవాలి. సాధ్యం త్రివత్తి సంయుక్తం వహినా యోజితం మయా గృహాణం మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే అనే శ్లోకంతో మనము దీపారాధన చేసుకోవాలి మొదట. ఆ తర్వాత గణపతికి ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత మనము 2 కలశాలను అంటే 2 పంచపాత్రలు రెండు ఉద్దరిని తీసుకోవాలి. ఒకటేమో మనం ఆచమనం చేసుకోవడానికి, రెండవ పంచపాత్ర కలశంగా మనం భావించి అంటే దేవుడికి ఉపచారాలు అన్నీ సమర్పించడానికి ఈ 2వ పంచపాత్రను ఉపయోగిస్తాం. సరే, ముందు ఈ ముద్ర పట్టాలి. ఈ ముద్ర పట్టి ఆచమనం చేసుకోవాలి. ఆచమ్య ఓం కేశవాయ నమః, స్త్రీలైతే నమః అనుకోండి, పురుషులైతే స్వాహ అనుకోండి. 3 సార్లు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు తాగాలి. ఆ తర్వాత 4వసారి ఉద్దరణితో నీళ్లు తీసుకొని కింద వదిలేయాలి. ఆ తర్వాత చేతులు తుడుచుకొని కేశవ నామాలు చెప్పుకోవాలి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ సంకర్షణ జనార్దన ఉపేంద్ర నారసింహ అనురుద్ధ పురుషోత్తమ దక్ష వాసుదేవ దామోదర హరయే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః, హరి ఓం. ఆ తర్వాత 2 అక్షింతలు తీసుకొని ఎడం వైపు వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారక ఏతేషామ బ్రహ్మకర్మ సమారభే అని ఎడం వైపు వేసుకోవాలి. అంటే దీని అర్థము, ఓ రాక్షసులారా, మేము దేవతలకి, మా ఇంటి దేవి దేవతలకు పూజ చేసుకోవాలి, మీరు వెళ్ళిపోండి అని అర్థం. ఆ తర్వాత ప్రాణాయామం చేయాలి. ఓ వైపు ముక్కు మూసిపెట్టి ఇంకో వైపు వదలడాన్ని ప్రాణాయామం అంటారు. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం ఏ ఇంట నిత్యం సంకల్పం చెబుతారో వాళ్ళ ఇంట వేద పారాయణం జరిగినట్టే అని అర్థం. అంటే దేవతలకు ప్రీతి వేద పఠనం కాబట్టి మనం సంకల్పం ప్రతిరోజు చెప్పుకుంటే చాలా చాలా మంచిది. సరే, మమ ఉపాత సమస్త దురితిక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలు యుగే ప్రథమ పాదే జమ్ము ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరుహ దక్షిణ దిగ్భాగ్య శ్రీశైల ఆగ్నేయ ప్రదేశే మీ నివాసం ఎక్కడ ఉందో క్షేత్రము 2 నదుల మధ్య ఉన్న ఆ క్షేత్రాన్ని నదిని చెప్పుకోవాలి. శ్రీశైల ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేరీ మధ్యప్రదేశే బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక స్వస్త్రీ చాంద్రమానేన ప్రవాది 6 సంవత్సరం విశిష్టతాయం శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు. ఇక్కడ ఉత్తరాయణమా దక్షిణాయనమా, ఆ తర్వాత ఏ మాసము, కృష్ణపక్షమా లేదా ఋతువు, శుక్లపక్షం కృష్ణపక్షము, తిథి, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఏ సమయంలో పూజ చేసుకుంటున్నాము, యోగము కరడం, ఇవన్నీ చెప్పుకోవాలి. నేనైతే ఇప్పుడు చెప్తున్నది ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, శుభ యోగే శుభ కరణ శుభ తదుయేవంగని విశేష నిశిష్టాయం శ్రీమాన్ గోత్రస్య గణికల గోత్రం, మీ గోత్రము నామాలు ఇవన్నీ చెప్పుకోండి. ఆ తర్వాత సహకుటుంబస్య మొత్తం అందరి పేర్లు చెప్పుకోండి. ఆ తర్వాత క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన ధాన్య కనక వస్తు వాహన అవృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం వేద సంప్రదాయ అవృద్ధ్యర్థం అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అవృద్ధ్యర్థం నా ఇంటి లక్ష్మీ దినదిన అవృద్ధ్యర్థం అని చెప్పుకొని శ్రీ ఉమామహేశ్వర పూజ్యం కరిష్యే అని
ఆ తర్వాత మీ ఉంగర వేలుని ఆచమనం చేసిన పంచపాత్రలో అద్ది ఓ వైపున పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక పంచపాత్రను తీసుకుని దీన్ని కలసంగా భావించుకోవాలి. 3 వైపులా గంధము, కుంకుమ అలంకరణ చేసుకొని కాసిన అక్షంతలు, ఓ పుష్పము అందులో వేసుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి. కలశస్య ముఖే విష్ణువు కంటే రుద్ర సమాశతః మూలే తత్ర సిద్ధబ్రహ్మ మధ్య మాతృగణస్పృతాః కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాము సమాశ్రితః ఓం గంగే చేమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని ఈ శ్లోకం చెప్తూ ఇవన్నీ ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కలశ పాత్ర పైన మీ కుడి చేయి మూసిపెట్టి పెట్టాలి. మీ కుడి చేయి నుంచి ఆ తర్వాత ఎడమ చేయి పెట్టి గంగే చేమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం చెప్పుకొని, అంటే 7 నదులు ఈ కలశంలోకి ఆవాహన చేసినట్లు భావించాలి. ఆ తర్వాత ఉద్దరిని తీసుకొని ఓం అని ఆ కలశంలో రాయాలి. ఆ తర్వాత కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవానం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య అని ప్రోక్షణ చేయాలి, చల్లాలి. మీ పూజకు సంబంధించిన అన్ని వస్తువులపైన చల్లాలి, దేవతలకు ప్రోక్షణ చేయాలి. ఆ తర్వాత ఆత్మాన సంప్రోక్ష మీరు మీ తలపైన కాస్త చల్లుకోవాలి. ఆ తర్వాత శివునికి మనం ప్రార్థన చేసుకోవాలి. ముందుగా నందీశ్వరునికి ప్రార్థన చేసుకోవాలి, అంటే పర్మిషన్ అడగడం. నందీశ్వర, శివయ్యకు అభిషేకం చేసుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వు అని అర్థం, అంటే ముందుగా. ఆ తర్వాత శివునికి ప్రార్థన చేయాలి. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకమహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం అని ఉమామహేశ్వరులని తలుచుకొని ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాతనే మనము అభిషేకము మొదలు పెట్టాలి. ముందుగా ఉద్దరినితో నీళ్లు తీసుకొని ఒక 3 స్పూన్లు, అంటే 3 సార్లు మీరు ఇలా ఉద్దరినితో వేస్తూ చదువుకోవచ్చు రుద్రము. లేదు అంటే ఓ పాత్ర నిండుకు నీళ్లు తీసుకొని అందులో పోస్తూ కూడా చేసుకోవచ్చు. మీకు 2 విధాలుగా చూపిస్తున్నాను. నమస్తే రుద్రమన్యనా ఉదోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే కరాభ్యాం తే నమో నమః యా తే రుద్ర శివాతను శాంతా తస్మై నమో నమః నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ తే నమః సహస్రబాహవే తుభ్యం నమో మీడుష్టమాయ తే కపర్దినే నమస్తుభ్యం కాలరూపాయ తే నమః నమోస్తు చాతసస్రాయ నమస్తే షోళపానయే హిరణ్యపానయే తుభ్యం హిరణ్యపతయే నమః నమస్తే వృక్షరూపాయ హరికేశాయ తే నమః పశూనాం పతయే తుభ్యం పదీనాం పతయే నమః పుష్టానాం పతయే తుభ్యం క్షేత్రానాం పతయే నమః ఆతతాయ స్వరూపాయ వనానాం పతయే నమః రోహితాయ స్వపతయే వృక్షానాం పతయే నమః నమస్తే మంత్రినే సాక్షాత్ కక్షానాం పతయే నమః ఓషధీనాంచ పతయే నమః సాక్షాత్ పరాత్మనే ఉచ్చైర్ఘోషాయ దేవాయ పతీనాం పతయే నమః సత్వానాం పతయే తుభ్యం వనానాం పతయే నమః సహమానాయ శాంతాయ శంకరాయ నమో నమః ఆదీనాం పతయే తుభ్యం వ్యాధీనాం పతయే నమః కకువాయ నమస్తుభ్యం నమస్తే సుశంగినే స్థేనానాం పతయే తుభ్యం కృత్రిమాయ నమో నమః తస్కరాణాం నమస్తుభ్యం పతయే పాపహారిణి వంచతే పరవంచతే స్థాయూనాం పతయే నమః నమో నిచేరోతుభ్యం అరణ్యపతయే నమః ఉష్ణీషినే నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే విస్కృతాయ నమస్తుభ్యం ఆసీనాయ నమో నమః శయనాయ నమస్తుభ్యం సుషుప్తాయ నమో నమః ప్రబుద్ధాయ నమస్తుభ్యం సితాయ పరమాత్మనే సభారూపాయ తే నిత్యం సభయ పతయే నమః నమ శివాయ సాంబాయ బ్రహ్మణే సర్వసాక్షినే అంటూ మనం అభిషేకం చేసుకోవాలి. పంచామృతాలతో కానీ నేను మీకు గంగాజలంతో అంటే నీటితో అభిషేకం చేయడం చూపించాను. ఆ తర్వాత గంధము కాసింత పుష్పాల అలంకరణ చేసుకుని నమస్కారం చేసుకోవాలి. తర్వాత ధూపం చూపించి ధూపం వేసుకోవాలి. ఆ తర్వాత ధూపం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అభిషేకం చేసిన మూర్తులను మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. చాలామంది ఎడమ చేతితో శుభ్రం చేస్తూ కుడి చేతితో నీళ్లు వేస్తారు. అలా వేయకూడదండి. ఎడమ చేతితో నీళ్లు వేస్తూ కుడి చేతితో శుభ్రం చేసుకోవాలి దేవతలని. తర్వాత శుభ్రం అంతా చేసేసి వాళ్ళని బట్టతో తుడిచి కాస్త గంధము, కుంకుమ, విభూతి నేనైతే 3 అలంకరిస్తాను. అలంకరణ చేసుకొని పెట్టుకోవాలి.
పుష్పాలు కూడా అలంకరణ చేసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చిన శ్లోకాలు చెప్పుకోవాలి. పుష్పాలు సమర్పించుకుంటూ అర్చన చేసుకోవాలి. ఏ శ్లోకం అని మీకు లింగాష్టకం, బిల్వాష్టకం, శివాష్టకం, అర్ధనారీశ్వర స్తోత్రం ఏదైనా చదువుకోవాలి. నేనైతే అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటాను. అలాగే అపిత కుజాంబ స్తవం చదువుకుంటాను. అంటే అరుణాచలేశ్వరుని స్మరణాత్ అరుణాచలి అంటారు కదా, అలా తలుచుకుంటాను. ఇది నా నిత్య పూజ, డైలీ పూజ అండి. ఇలా అన్నీ పుష్పాన్ని అర్చన చేసిన తర్వాత మనము ముందుగానే ధూపం వేస్తాం, దీపం చూపించాం, గంధం ఆల్రెడీ అలంకరణ చేసాం, పుష్పం సమర్పయామి చేసాం. ఆ తర్వాత నైవేద్యం చూపించాలి. సత్యం పర్తిని పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమస్తి అని ఉదరంత నీళ్లు తీసుకొని మనం ఏ నైవేద్యం పెడతామో ఆ నైవేద్యానికి కాస్త నీళ్ళు చల్లి చూపించాలి. ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ అని ఉద్దరణతో చూపించి మన చేతితో అయినా చూపించవచ్చు. మీకు 2 విధాలుగా చూపించాను. ఆ తర్వాత మధ్య ఉదకపానీయం సమర్పయామి అని కాస్త నీళ్లు తాపించడం అన్నమాట. నీళ్లు తాపించిన తర్వాత ఉత్తరాపోషణం సమర్పయామి, హస్త ప్రక్షాళన సమర్పయామి, పాద ప్రక్షాళన సమర్పయామి, ఆచమనం సమర్పయామి అని 3 సార్లు నీటిని చూపించి పక్కన ప్లేట్లో వదులుకోవాలి. ఆ తర్వాత హారతి ఇవ్వాలి. దేవి దేవతలకు అందరికీ హారతిని ఇచ్చేస్తే ఇది పంచోపచార పూజ అండి. అభిషేకంతో పాటు పంచోపచార పూజ, షోడశోపచార పూజ అయినా నిత్యం మనం చేసుకోవచ్చు. నేనైతే పంచోపచార పూజనే నిత్యం ఇదే చేసుకుంటాను. నేను చేసే ఇది నిత్య పూజనే మీకు చూపిస్తున్నాను. ఇది మహాశివరాత్రి రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మహాశివరాత్రి నాడండి ఇంకా చాలా చాలా పదార్థాలతో మనము ఈవినింగ్ టైంలో ప్రదోష సమయంలో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా చాలా విశేష ఫలితం ఉంటుంది. ఈ శ్లోకంతోనే మనము చేసుకుంటే కనుక ఇది టెంకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళతో, పంచామృతాలతో, చెరుకు రసంతో, పళ్ళ రసాలతో, భస్మంతో ఇలా అలాగే బిల్వ దళాలతో కనుక మనము అభిషేకము, అర్చన ఇవన్నీ చేసుకున్నట్లయితే చాలా 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 విశేషమైన ఫలితాలు ఉంటాయండి. ఫలితం కోసమే కాదు, పరమశివుడు ప్రమద గణాలతో ప్రతిరోజు ప్రదోష సమయంలో భూమి మీదకి దిగుతారంటారు. మరి ఆ సమయంలో మనం ఆయనకి అర్చన పూజ చేసుకుంటే ఆయన అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటుందండి. మనల్ని చూస్తాడు. ఆయన దృష్టి మనపై పడితే చాలదా, అంతకు మించింది ఏముందండి. అన్నీ ఆయనకి తెలుసు. సర్వాంతర్యామి కదా పరమశివుడు, బోలాశంకరుడు. కాసిన్ని నీళ్లు విసిరేస్తే చాలంట, కాసిన్ని మారేడు దళాలు విసిరి పారేస్తే చాలంట. ఆయన అంతగా సంతోషిస్తాడంట. మరి అలాంటి సమయంలో మనము ఇలా శ్లోకాలతో కూడిన రుద్రాభిషేకాన్ని మనం ఆయనకి సమర్పించుకుంటే చాలా శీఘ్రంగా అనుగ్రహించి మన కష్టాలు, కోరికలు అన్నీ, ఈది బాధలు అన్నీ నెరవేరుస్తాడు. పాపకర్మ అంతా భస్మం చేసేసి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఊర్ధ్వలోకాలకు మనల్ని అనుగ్రహిస్తాడండి. ఖచ్చితంగా చూసి చేసుకోండి. ఇది మీకు చూపిస్తూ చేశాను కాబట్టి కాస్త సమయం ఎక్కువైంది. మీకు బాగా ఈజీగా వచ్చేస్తే 5 నిమిషాల్లో అయిపోతుందండి పూజ. మీకు లాస్ట్లో చివరిలో ఈ శ్లోకం ఇచ్చాను, చూసి చదువుకోండి. ఒకవేళ మీకు రాకపోతే ఆడియో పెట్టుకొని నేను పెట్టిందంతా అభిషేకం చేసేటప్పుడు ఆ శ్లోకం అదంతా ఆడియో పెట్టుకొని వింటూ మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చు. చాలా చాలా శక్తివంతమైంది ఈ శ్లోకం. ఈ రుద్రాభిషేకం చేస్తేనట కామధేను వాళ్ళ ఇంటి ముందు ఉంటుందట. కామధేను ఉంటే మనం అన్ని కోరికలు అడిగి తీర్చుకోవచ్చు. కల్పవృక్షము వాళ్ళింట పెరట్లో మల్లె చెట్టులా ఉంటుందట. అంతే కదా, ఇంకా మనకు కావలసినన్ని సార్లు పూలు కోసుకున్నట్లుగా మన కోరికలు తీర్చుకోవచ్చు. అంతటి శక్తివంతమైనది ఈ శ్లోకం. చాలా 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 శక్తివంతమైనది. నేను ఊరికే చెప్పట్లేదండి, నేను అనుభవించి ఎన్నో సంవత్సరాలుగా ఈ అభిషేకం నిత్యంగా మార్చుకున్నాను. నేను ప్రతి సోమవారము పర్వదినాలప్పుడు చేసుకునేదాన్ని. ఆ తర్వాత నేను ఇంతటి శక్తివంతమైనది నేను నిత్యంగా నా జీవితంలో మార్చుకున్నాను. ప్రతిరోజు ఇది చేసుకుంటున్నాను. ఇలా చేసుకోండి, ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందండి. శ్రీమా